హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. నేను మీ వాసవి ఆచార్య. ఈ వీడియోలో మనతో పాటు ఫైనాన్షియల్ ప్లానర్ ప్రత్యూష మ్యామ్ ఉన్నారనమాట. ఇంకొక థింగ్, ఈ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి కూడా నేను మ్యామ్తో డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాల్సిందే. సో వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో నేను మేడంని ఇన్వైట్ చేసి వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? సో చాలా మంది ఎలా పడితే అలా మనీ ఖర్చు పెట్టేసి వాళ్ళకి తెలియకుండానే అప్పులు జరిగిపోతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్స్ చేసి ప్రాపర్గా మనీని అలైన్ చేసుకుంటే ఈ అప్పుల బాధ నుంచి బయటపడచ్చు, అసలు అప్పే చేయాల్సిన అవసరం రాకుండా ఉండాలి? అసలు అప్పే చేయాల్సిన అవసరం రాకుంటే చాలా బాగుంటుంది అందరి లైఫ్లో. కాకపోతే ఇప్పుడున్న మన సోషల్ సిచ్యువేషన్స్ కానివ్వండి, వీటి వల్ల మనకి బ్యాంకర్స్ ఆఫర్ చేసే డెట్స్ కానివ్వండి చాలా టెంప్టింగ్గా ఉంటున్నాయి. చాలా అంటే మనం వాళ్ళు ఇచ్చేది చూస్తున్నాం కానీ తిరిగి కట్టేది చూడట్లేదు. ఆ క్యాల్కులేషన్స్ ఎవరు చేసుకోవట్లేదు. అవును. ఇప్పుడు బ్యాంక్లో మనకి హోమ్ లోన్ వస్తుంది, వీఆర్ ఎలిజిబుల్ ఫర్ హోమ్ లోన్. మీరు ఎలిజిబుల్ హోమ్ లోన్కి అని చెప్పేసి మనము హోమ్ లోన్కి వెళ్ళిపోతాము. కాకపోతే హోమ్ లోన్ తీసుకునేటప్పుడు కూడా చాలా క్రైటీరియాస్ ఫాలో చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్, ద మెయిన్ బిగ్గెస్ట్ టాస్క్, చాలా పెద్ద టాస్క్. అది ప్రాపర్గా హ్యాండిల్ చేసే వాళ్ళకి మాత్రం అది చాలా మంచి యూటిలైజేషన్. అది క్రెడిట్ కార్డ్స్ యూటిలైజ్ చేయడం వచ్చే వాళ్ళకి బాగుంటుంది అది, కానీ అందరికీ రాదు అది. దే షుడ్ చాలా క్యాల్కులేషన్స్ రావాలి క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్కి. అండ్ యాక్చువల్గా మనం ఎంత పే చేస్తున్నామో ఏంటి అని కూడా ఎవ్వరూ చెక్ చేసుకోరు. అన్నింటికన్నా హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ మనం క్రెడిట్ కార్డ్స్ పే చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెట్స్లో ఇది పర్సనల్ లోన్. పర్సనల్ లోన్స్ కూడా ఈజీగా ఈ మంత్ మనకి డబ్బులు అవసరము అని అంటే పర్సనల్ లోన్ పెట్టేసుకుంటున్నారు. అది ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో లేదో చూసుకోవట్లేదు, పర్సనల్ లోన్కి వెళ్ళిపోతున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి వెహికల్స్కి లోన్ తీసుకుంటాం, కార్ లోన్స్. కార్ లోన్స్ సేమ్ అంతే. కార్ లోన్స్లో ఏమవుతుంది, మనం ఇంట్రెస్ట్ పే చేస్తాము కానీ వెహికల్ అనేది ఎప్పుడు ఇయర్ బై ఇయర్ డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది దాని వాల్యూ అనేది. ఓకే ఓకే. సో ఈ లోన్స్ అన్నింటిలో, ఈ డెట్స్ అన్నింటిలో ద సేఫెస్ట్ డెట్ ఏది అని అడిగితే హోమ్ లోన్. సో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది, ఒక సెక్యూర్డ్ ప్రోడక్ట్ మన చేతిలో ఉంటుంది, అండ్ దాని రేటు కూడా పెరుగుతూ ఉంటుంది మార్కెట్లో. కార్ లాగా డిప్రిషియేట్ అవ్వదు కదా మనకి హోమ్ వాల్యూ. సో అందుకోసం చాలా వరకు అందరూ కూడా హోమ్ లోన్స్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఈజీగా. ఓకే. కాకపోతే మనం ఏ లోన్స్కి వెళ్ళినా కానీ ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి, మనం ఎంత రీపే చేయగలిగే కెపాసిటీ మనకి ఎంత ఉంది దాన్ని, అండ్ ఎంత ఈజీగా రీపే చేయగలుగుతాం దాన్ని స్ట్రెస్ లేకుండా అని చెప్పేసి మెయిన్గా చూసుకోవాలి ప్రతి ఒక్కరు. అండ్ ఇప్పుడు సపోజ్ ఒక కేసు తీసుకుందాం. ఒకరు కేసు వచ్చారు మా దగ్గర, వాళ్ళ దగ్గర ఏముంది, ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ మేము ఒక క్లయింట్ రాగానే వాళ్ళ బయోడేటా మొత్తం తీసుకుంటాం అన్నట్టు. వాళ్ళ ఎర్నింగ్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఏంటి, వాళ్ళ వైఫ్ ఎర్నింగ్, వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎలాంటి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఆ స్కూలింగ్కి, అండ్ మెయిన్గా డెట్కి ఒక సపరేట్ పేపర్ ఇస్తాము. ఓకే. మీ డెట్స్ ఏమున్నాయో దీంట్లో ఫిల్అప్ చేయండి ఈ ఫామ్లో అని చెప్పేసి. ఆ ఫామ్ చూసినప్పుడు అసలు అతనికి వచ్చే ఇన్కమ్ కన్నా వెళ్ళే ఈఎంఐస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో హౌ ఆర్ యూ మేనేజింగ్ అని అంటే, ఈ మంత్ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసేసి ఓకే కట్టేసి, ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్తో మళ్ళీ స్వైప్ చేసి ఇల్లు మేనేజ్ చేసుకొని అలా క్రెడిట్ కార్డ్స్తో రొటేషన్ చేస్తున్నాడు తను. ఓకే. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆ ఈఎంఐస్ కడుతూ 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 ఆయన ఒక సైకిల్లో ఉండిపోతున్నాడు. అంతే డెట్ సైకిల్లో ఉండిపోతున్నాడు. సో ఆయన మన దగ్గరకు వచ్చారు. మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇన్కమ్ వచ్చేసి 2 lakhs ఉంది, కాకపోతే ఆయన కట్టే ఈఎంఐస్ వచ్చేసి 2.5 ఉన్నాయి. సో 50,000 ఎక్స్ట్రా ఆయన ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు? ఎవ్రీ మంత్ హీ హాస్ టు మేనేజ్ విత్ క్రెడిట్ కార్డ్స్.
లేకపోతే లోన్ తీసుకోవాలి బయట నుండి ఫ్రెండ్స్ దగ్గర. అవును. సో ఫస్ట్ ఎవరి దగ్గరికైనా మనం ప్లానర్ దగ్గర కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గర కానివ్వండి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు, ఫస్ట్ మీ ఈ డెట్స్ అన్ని క్లోజ్ చేసి వచ్చేయండి, ఆ తర్వాత మనం ప్లానింగ్ స్టార్ట్ చేద్దాము అని చెప్తారు. కాకపోతే అలా చేస్తే వాళ్ళకి అసలు డెట్స్ క్లోజ్ చేసుకోవడమే తెలియదు. అది తెలియకే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండి మన దగ్గరకు వస్తారు. సో ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళకి ఏం చెప్పాలి అని అంటే, ఫస్ట్ నువ్వు ఒక ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయి. ఒక 3 months దన్నా మినిమం ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయి. మినిమం ఎమర్జెన్సీ, ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ కూడా అవసరం లేదు మనకి. మినిమం ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ క్లోజ్ చేసుకునే టాపిక్ వస్తుంది. ఓకే. దాన్ని ఎలా క్లోజ్ చేయొచ్చు అన్నది అప్పుడు మేము వాళ్ళకి సజెషన్ ఇస్తాము. ఫస్ట్ ఎప్పుడన్నా మనకున్న డెట్స్లో క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేసేయాలి. అది మనకి తెలియకుండానే 30% ఇంట్రెస్ట్ ఇయర్లీ తినేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది కార్ లోన్. ఓకే. అలా స్లోగా స్టెప్ బై స్టెప్ మనం లోన్స్ని క్లోజ్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఒక 7 to 8 months, కొందరికి 1 year కూడా టైం పడుతుంది అది సెటిల్ డౌన్ అవ్వడానికి. ఓకే. సో ఓకే, 1 year వేస్ట్ అయితే వేస్ట్ అవుతుంది మనకి ఇన్వెస్ట్మెంట్లో. కాకపోతే మనం వీటన్నింటిలోంచి డెట్ ఫ్రీ అయిపోయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ స్టెప్ తీసుకుందాము అని చెప్పేసి వాళ్ళకి అడ్వైస్ ఇస్తాము. వాళ్ళకి ఆ 1 year కూడా మేము స్టెప్ బై స్టెప్ హెల్ప్ చేస్తాము వాళ్ళ డెట్స్ క్లోజ్ చేసుకోవడానికి. సో ఎప్పుడన్నా అప్పుల్లోంచి బయటకి రావాలి అని అంటే ఫస్ట్ మీరు క్లారిటీగా కూర్చొని ఆలోచించండి. మీరు ఎంత అప్పు ఉంది, మీరు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు, అండ్ మీ జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంది, జాబ్ స్టెబిలిటీ ఎలా ఉంది, ఈ జాబ్ పోతే మీకు ఎన్ని రోజుల్లో మళ్ళీ జాబ్ వస్తుంది, ఈ ఈఎంఐస్ అన్ని కట్టుకోవడానికి, వీటన్నింటి గురించి ఒకసారి సెటిల్ డౌన్ అయి కూర్చొని ఆలోచించి ఆ తర్వాత మీకు క్యాల్కులేషన్స్ చేసుకోండి. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఎవరైనా మంచి అడ్వైజర్ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు మంచిగా హెల్ప్ చేస్తారు దాంట్లోంచి బయటకు రావడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.